ఒకసారి గుర్తు చేయండి పిల్లరా. ఏం వాక్యం చెప్పాను? ప్రతికూలతలో ఏం చెప్పానండి పోయిన వారము? ప్రతికూలతలో ఆనందము. హల్లెలూయా. ప్రతికూలతలో నుంచి ఆనందములోకి నడిపించే దేవుడు. ఎంత గొప్ప దేవుడిని కలిగి ఉంటా ఉన్నా. పరిస్థితులు మార్చే దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. మీకు ఎంతవరకు తెలుసో నాకు తెలియదు, కానీ నాకు పూర్తిగా తెలుసు ఆయన కొరకు. హల్లెలూయా. ఆయన కొరకు ఎంతగా తెలుసు అంటే ఒక్క సెకండ్ లో పరిస్థితిని మార్చేసిన దేవుడు. హల్లెలూయా. ఒకే ఒక్క సెకండ్ లో నా జీవితంలో ఎన్నో మార్లు ప్రియులు, మా జీవితాల్లో ఒకే ఒక సెకండ్ లో ఎంతో పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ తప్పించిన దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులరా, మనము గుర్తు చేసుకుంటున్నప్పుడు దేవుడిని స్తుతించకుండా ఉండలేము. మనం ఆయన జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. హల్లెలూయా. రెవల్యూషన్ 3:7, ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము. ఫిలదెల్ఫియాలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయము, దావీదు తాళపు చెవి కలిగి ఎవడును వేయలేకుండా తీయవాడును, ఎవడును తీయలేకుండా వేయువాడునైనా సత్య స్వరూపియగు పరిశుద్ధుడు చెప్పు సంగతులేవనగా, నీ క్రియలను నేను ఎరుగుదును, నీకున్న శక్తి కొంచెమయుండును, నీవు నా వాక్యమును కైకొని నా నామమును ఎరుగనను లేదు. ఇదిగో తలుపుని ఎదుట తీసి ఉంచున్నాను, దానిని ఎవడును వేయ నేరడు. హల్లెలూయా. దేవుడు నీతో సూటిగా మాట్లాడుతూ ఉన్నాడు పిల్లలు. మరొకసారి ప్రతిసారి దేవుడు నీతో ఏదో మాట్లాడాలని ఆశ కలిగి ఉంటూ ఉన్నాడు. నిన్ను ఉద్ధరించడమే దేవుని పని. నిన్ను విచిత్రంగా చేయడమే దేవుని పని. నిన్ను ప్రతికూలతలో నుంచి అనుకూలతలోకి నడిపించడమే దేవుని పని. హల్లెలూయా. చీకట్లోంచి వెలుగులోకి నడిపించడమే, అనారోగ్యంలో నుంచి సంతోషంలోకి నడిపించడం, అప్పులోంచి ఆశీర్వాదంలోకి నడిపించడమే దేవుని పని. హల్లెలూయా, హల్లెలూయా. దావీదు తాళపు చెవి కలిగి ఎవడును వేయలేకుండా తీయవాడును, ఎవడును తీయలేకుండా వేయువాడునైన సత్య స్వరూపియగు పరిశుద్ధాత్మదేవుడు చెప్పు సంగతులు ఇవన్నీ కూడా. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులరా, దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. సంఘము కదిలే సంఘముగా ఉండాలి ప్రియులరా. సంఘము జీవము కలిగిన సంఘముగా ఉండాలి. సంఘము చాలా యాక్టివ్గా ఉండాలి. హల్లెలూయా. సంఘము పరిగెట్టేలా సంఘం ఉండాలి ప్రియులరా. ఆదిమ సంఘాలు దీవించబడ్డానికి గల కారణం ఏంటంటే వారు ఎక్కువగా దేవుని యందు ఆనందించే అనుభవాన్ని కలిగి ఉంటూ ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని సన్నిధిలో వాక్యాలను అర్థం చేసుకున్నప్పుడు, దేవుని సన్నిధిలో దేవుడు మాట్లాడే విషయాలను అర్థం చేసుకున్నప్పుడు నువ్వు ఏదైనా చేయడానికి ముందుకు వస్తూ ఉంటావు. హల్లెలూయా. వాక్యం ఫార్ములా తెలియకపోతే నీకు లెక్క నీ జీవితంలో కూడా రాదు. హల్లెలూయా. ఫార్ములా తెలియకపోతే పొద్దు నుంచి సాయంత్రం వరకు అక్కడ కూర్చున్న చిన్న లెక్క చేయడం నీ వల్ల కానే కాదనమాట. ఫార్ములా తెలిసినప్పుడు ఒక్క నిమిషంలో ఆ ప్రాబ్లంను సాల్వ్ చేయగలవు. దేవుని మనస్సును ఎరిగి ఉండాలి. దేవుని శక్తిని నువ్వు తెలుసుకుని ఉండాలి. ఆయన ఆశ్చర్యకరుడని, అద్భుతకరుడని, ఆలోచనకర్త అని, నిత్యుడగు తండ్రి అని ఈ విషయాల్లో తెలిసి ఉండాలి ప్రియులారా. హల్లెలూయా. ఆశ్చర్యకరుడు ఆయన పేరంటే ఆశ్చర్య కార్యములు చేసే దేవుడు. హల్లెలూయా. నిన్ను నిలబెట్టి నీ ద్వారా ఆశ్చర్య కార్యాలు చేపించే దేవుడు. నువ్వు నడుస్తున్నప్పుడు నిన్ను చూసి ప్రజలు ఆశ్చర్యపోయేలా చేసే దేవుడు. హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడిని కలిగి ఉంటా ఉన్నాం, ఎంత గొప్ప దేవుడిని కలిగి ఉంటా ఉన్నాం. అసలు మనం ఎందుకు మారిన వారిని దేవుడు నిలబెట్టి ముందుకు నడిపించడం అనేది ఎంత గొప్ప సంగతి ప్రియులారా. హల్లెలూయా. ఒకసారి నిన్ను జ్ఞాపకం చేసుకో. మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. మనం ఎక్కడి నుంచి వచ్చామో, అసలు ఎలా ఉండేవారమో, ఎలా ప్రభు మారుస్తూ ముందుకి నడిపిస్తూ ఉన్నాడు. హల్లెలూయా.
దేవుడు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు పిల్లరా, చూడండి, ఇదిగో ఇదిగో తలుపు నేదుట తీసి ఎంచి ఉన్నాను, దానిని ఎవడును వెయ్య నేరడు. గాడ్ ఓపెన్ ద డోర్స్. ఆల్రెడీ దేవుడు ఏం చేశాడంటే నీకు ద్వారాలు తెరిచి ఉన్నాడు పిల్లరా, నీకు మార్గాలు సరళం చేసి ఉన్నాడు. ఇదిగో మెట్టగా ఉన్న స్థలములను సరళము చేయించున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు నీతో మాట్లాడుతూ నీకు ద్వారము తెరిచి ఉన్నాడు పిల్లరా. నిన్ను ఆశీర్వదించడానికి ఆయన కంకణం కట్టుకుని ఉన్నాడు. నిన్ను ఆశీర్వదించడానికి ఆయన సిద్ధంగా ఉంటూ ఉన్నాడు. ఆయన వేసిన తలుపులను ఈ లోకంలో ఎవడును కూడా మొయ్యలేడు. హల్లెలూయా. ఆయన మూసిన తలుపులను ఎవడు కూడా తీయలేడు లోకంలో. ఫిలదెల్ఫియా సంఘంతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఫిలదెల్ఫియాలో ఉన్న సంఘపు దూతకు ఇలాగూ రాస్తూ మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. సంఘాన్ని హెచ్చరిస్తూ ఉన్నాడు దేవుడు. సంఘంలో ఉన్న బిడ్డలతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. తన కుమారులతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. తన బిడ్డలతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఎదుట ద్వారమును నేను తెరిచి ఉన్నాను. హల్లెలూయా. నువ్వు వెళ్ళే ద్వారములో అనేక ఆశీర్వాదాలు ఉంటూ ఉన్నాయి. నువ్వు పట్టిందల్లా బంగారంగా చేసే దేవుడు ఏంటో ఉన్నాడు. హల్లెలూయా. బంగారం అంటే బంగారం కంటే విలువైన జీవితాన్ని దేవునికి ఇవ్వబోతూ ఉన్నాడు. హల్లెలూయా. మీరు అనుకుంటున్నారు బంగారం విలువైందని. నన్ను బంగారం కంటే విలువైనది ఉంది. హల్లెలూయా. వైడూర్యం కంటే విలువైనది ఉంది. డైమండ్స్ కంటే విలువైనది ఉంది. ప్లాటినం కంటే విలువైనది ఉంది. అదే పరలోక రాజ్యము. హల్లెలూయా, హల్లెలూయా. అక్కడ రోడ్లు బంగారంతో ఉంటాయి ప్రియులరా. ఆ రోడ్లు ఎవరు కూడా ఇంక మరలా తిరిగి వేయాల్సిన అవసరం లేదు. అక్కడ ఆకలి ఉండదు, దప్పులు ఉండవు ప్రియులరా. వర్షము ఉండదు, ఎండ ఉండదు. ఆకాశమందున దేవునితో మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన ద్వారమును తెరిచున్నాడు. నిన్ను ఆశీర్వదించి దేవునితో మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు వెళ్ళలేవని, నువ్వు బ్రతకలేవని, నువ్వు నడవలేవని, నువ్వు మాట్లాడలేవని నిన్ను బలపరిచి దేవునితో మాట్లాడుతూ ఉన్నాడు. డోంట్ కన్ఫ్యూజ్. ఏమాత్రం కూడా కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఏమాత్రం కూడా బాధపడాల్సిన అవసరం లేదు. గాడ్ ఈజ్ విత్ యూ ఆల్ ద టైమ్. దేవుడు నీతోనే ఉంటూ ఉన్నాడు పిల్లరా. ఆయన నీలోనే ఉంటూ నడిపిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఈ విషయం నువ్వు తెలుసుకుంటూ ఉండాలి. నాతో ఉన్న దేవుడు నన్ను నడిపిస్తాడు. హల్లెలూయా. నాలో ఉన్న దేవుడు నన్ను నడిపిస్తాడు. నా మార్గమును తెలిసిన దేవుడు నన్ను నడిపిస్తాడు. హల్లెలూయా. తల్లిదండ్రులకు నీకు ఎంతగా తెలుసో ప్రియులరా. తల్లిదండ్రులకు బిడ్డల కోసం ఎంత తెలుసు, అందుకంటే ఎక్కువగా పరలోకమందున్న దేవునికి తెలుసు మన కోసం ప్రియులరా. తన సంఘం కొరకు తెలుసు, తన బిడ్డల కొరకు తెలుసు ప్రియులరా. అందుకే దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ఏంటంటే, ఇదిగో నేదుట తలుపు తెరిచి ఉన్నాను. హల్లెలూయా. అది ఎవడు కూడా ఎంటర్ అవ్వడు దాని దగ్గరికి. ఎవరు కూడా రారు. ఆ తలుపు ఎవడును కూడా మూయ నేరడు అంటూ ఉన్నాడు. హల్లెలూయా. ఆయన మూసిన తలుపులను ఎవడో తీయడు. హల్లెలూయా. నీ దగ్గరికి శత్రువును రాకుండా తలుపులు మూస్తూ ఉన్నాడు దేవుడు. సాతాను నీ దగ్గర రాకుండా, ఎంటర్ అవ్వకుండా ఆ తలుపులు ద్వారాలు మూస్తూ ఉన్నాడు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. మీ ద్వారబంధాల మీద వాక్యాన్ని ముద్రిస్తూ ఉండాలి. సిలువను వేసుకుంటూ ఉండాలి. ఆ సిలువను వేసుకున్నప్పుడు ఐగుప్తు ప్రాంతంలో, ఐగుప్తు దేశంలో ప్రియులరా, ఆ రక్తపు ముద్ర ఎప్పుడైతే ద్వారబంధంలో వేశారో ఏం జరిగిందంటే అక్కడ కార్యం జరిగింది. హల్లెలూయా. దేవుని సన్నిధి ఉంటూ ఉన్నది. అక్కడికి ప్రళయం రాకుండా దేవుడు అడ్డుకున్నట్టుగా మనం గమనించాలి. హల్లెలూయా. పరిశుద్ధాత్మ శక్తి మన దగ్గర ఉన్నప్పుడు, దేవుని సన్నిధి మన దగ్గర ఉన్నప్పుడు సాతాన్ని వైపు చూస్తాడు కానీ నేను కదిలించలేడు. సాతాను నీ దగ్గర రావాలనుకుంటాడు కానీ భయపడుతూ ఉంటాడు. సాతాను నీతో మాట్లాడాలని ప్రయత్నం చేస్తూ ఉంటాడు. కానీ నీలో ఉన్న దేవుని శక్తి ద్వారా ఏం జరుగుతుందంటే సాతాను భయపడి అటు ఇటు పరిగెడుతూ ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. నీ విశ్వాసి ఎలా ఉండాలంటే సాతాన్ని పరిగెట్టించేలా ఉండాలి. హల్లెలూయా. సాతానికి మూడు ప్రియులరా, సాతానికి భయపెట్టి బయటికి వెళ్ళేటట్టుగా చేస్తూ ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. సాతాన్ని 3 చెరువుల నీళ్ళు తాగిపించాలి నువ్వు. నీ జీవితం ఎలా ఉండాలంటే సాతాను నిన్ను చూసి పూర్తిగా పటాపంచలైపోతూ ఉండాలి. హల్లెలూయా. నిన్ను కానీ, నీ కుటుంబమును కానీ, నీ బిడ్డల జోలికి కానీ సాతాను రావడానికి ఎట్టి పరిస్థితులు కూడా, ఆలోచన కూడా సాతానికి రావడానికి వీల్లేదు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు పిల్లలు. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దేని విషయంలో కూడా కలత చెందొద్దు. దేని విషయంలో కూడా అనుమానం వద్దు.
మరొకసారి దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు, ఇదిగో తలుపుని ఎదుట నేను తీసి ఉంచి ఉన్నాను. హల్లెలూయా. ఈ తలుపుని ఎవడు కూడా వెయ్యనేరడు ఎవడు కూడా. హల్లెలూయా. 11వ వచనం చదవండి. నేను త్వరగా వచ్చుచున్నాను, ఎవడును నీ కిరీటము నపరింపకుండునట్లు నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకొనుము. సంఘముతో మాట్లాడుతూ ఉన్నాడు దేవుడు, సంఘముతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియులరా, ఇదిగో దేవుడు అంటున్నాడు, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. హల్లెలూయా. ఐఎమ్ కమింగ్ సూన్. నేను త్వరగా వస్తున్నాను కాబట్టి నీకు కలిగిన దానిని గట్టిగా నువ్వు పట్టుకోవాలి. హల్లెలూయా. నీకు ఇచ్చిన సమయమును జాగ్రత్తగా నువ్వు కాపాడుకోవాలి. నీకు ఇచ్చిన కుటుంబాన్ని జాగ్రత్తగా నువ్వు కాపాడుకోవాలి. నీకు ఇచ్చిన రక్షణను జాగ్రత్తగా కాపాడుకోవాలి. నీకు ఇచ్చిన బాప్తిసం అనుభవాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. నీకు ఇచ్చిన నిరీక్షణను చాలా జాగ్రత్తగా నువ్వు కాపాడుకోవాలి. హల్లెలూయా. నీకు ఇచ్చిన జ్ఞానమును చాలా జాగ్రత్తగా నువ్వు కాపాడుకోవాలి. నీకు ఇచ్చిన ఫైనాన్షియల్ బ్లెస్సింగ్ ను జాగ్రత్తగా నువ్వు కాపాడుకోవాలి. దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియులారా, ఇదిగో నేను త్వరగా వస్తూ ఉన్నాను కాబట్టి దేని విషయంలో కూడా మైనస్ గా ఉండడానికి వీల్లేదు, దేని విషయంలో తక్కువ స్థాయిలో ఉండడానికి వీల్లేదు. దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నీకు ఇచ్చిన అవకాశమును జాగ్రత్తగా ఉపయోగించుకుంటూ ఉండాలి. హల్లెలూయా. హల్లెలూయా. నీకు ఇచ్చిన బాధ్యతను చాలా జాగ్రత్తగా నువ్వు పట్టుకుంటూ ఉండాలి. వాట్ ఎవర్ గాడ్ గేవ్ యూ ద రెస్పాన్సిబిలిటీస్, దాన్ని జాగ్రత్తగా నువ్వు కాపాడుకుంటూ ఉండాలి. దాన్ని జాగ్రత్తగా పదిలపరుచుకుంటూ ఉండాలి. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన ఇచ్చిన టాలెంట్స్ ని జాగ్రత్తగా కాపాడుకుంటూ ఉండాలి. హల్లెలూయా. ఆయన ఇచ్చిన టాలెంట్స్ ని, ప్రియులరా, ఏ టాలెంట్స్ ఉందో, ఏ పని చేయగలుగుతున్నావో, దేవుని మందిరంలో ఏ పని చేయగలుగుతున్నావు ప్రియులరా. అసలు నీకు ట్రైనింగ్ అనేది ఎక్కడ వస్తుందండి? ఈ లోకంలో ఏదైనా పనిలో పరిపూర్ణంగా నువ్వు ముందుకు సాగాలంటే దేవుని మందిరంలోనండి. ఇట్స్ ఎ బెస్ట్ ప్లేస్ ఫర్ ద ట్రైనింగ్. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని సన్నిధిలో నువ్వు ఎదిగితే, ఎక్కడ నేర్చుకుంటే నువ్వెక్కడికి వెళ్ళినా వదిలిపెట్టావు. హల్లెలూయా. దేవుడు ప్రతి దానిని నేర్పిస్తూ ఉంటాడు. ఓడవడము, తొడవడము, మ్యూజిక్ వాయించడము, పాటలు పాడడము, చప్పట్లు కొట్టడము, డ్రమ్ము ప్లే చేయడము. హల్లెలూయా. కుకింగ్ చేయడము, గిన్నెలు కడగడము, టెంట్స్ వేయడము. హల్లెలూయా. స్టేజ్ అరేంజ్ చేయడము, సౌండ్ బాక్సులు పెట్టడం, సౌండ్ సిస్టమ్ పెట్టడం, ప్రియులరా, కన్స్ట్రక్షన్ చేయడము, చర్చ్ కన్స్ట్రక్షన్ చేయడము. ప్రతి విషయాన్ని, ఏ విషయంలో దేవుడు నీకు జ్ఞానం ఇచ్చాడో ఆ జ్ఞానాన్ని జాగ్రత్తగా నువ్వు పట్టుకోవాలి. హల్లెలూయా. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఏ జ్ఞానం నీకు ఇచ్చాడు దేవుడు? ఎవరిని పనికి మాలిన వాడిగా దేవుడు ఉంచలేదు, ఎవరిని కూడా ఒట్టివాడిగా ఉంచలేదు. ఒక్కొక్కరికి ఒక్కొక్క జ్ఞానాన్ని ఇచ్చాడు. ఒక్కొక్క టైలర్ ఉన్నారు, ఒకరు ఎలక్ట్రీషియన్ ఉన్నాడు, ఒక టైలర్ ఉన్నాడు, ఒకరు బిల్డర్ ఉన్నాడు, పిల్లలు ఒకరు ఇంజనీర్ ఉన్నారు, ఒక డాక్టర్ ఉన్నారు, ఒక పోలీసు ఉన్నారు. అంటే దేవుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆధారభూతుడిగా ఉంటూ ఉన్నాడు. ఒక్కొక్క టాలెంట్ దేవుడు ఇస్తూ ఉన్నాడు. ఒక్కొక్క ఆధిక్యతను దేవుడు వారికి కనబరుస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఒక్కొక్క పొజిషన్ దేవుడు వారికి ఇస్తూ ఉన్నాడు. నీకున్న దానిని జాగ్రత్తగా నువ్వు కాపాడుకోమని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. బికాస్ నేను త్వరగా వస్తున్నాను కాబట్టి నీకు వచ్చిన అవకాశాన్ని విడిచిపెట్టదు అసలు. హల్లెలూయా. అవకాశాన్ని విడిచిపెట్టుకుంటే మరలా అవకాశం ఎప్పుడు వస్తుందో తెలియదు నీకు. డిసిప్లిన్ అనే అవకాశాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. క్రమశిక్షణ అనే అవకాశం, క్రమశిక్షణ దేవునికి ఇచ్చాడు కాబట్టి ఆ క్రమశిక్షణలోంచి బయటకు వెళ్లకుండా జాగ్రత్తగా కాపాడుకుంటూ ఉండాలి. క్రమశిక్షణ లేని జీవితము అంత ఎదిగినట్టుగా ఎక్కడ కూడా మనము చూడం. ప్రతి విషయంలో క్రమశిక్షణ కలిగి ఉండాలి. హల్లెలూయా. యూనిటీ, ప్రియులారా, ఐక్యత అనే దాన్ని గట్టిగా నువ్వు పట్టుకుంటూ ఉండాలి. సంఘము అనగా ఐక్యత, సంఘము అనగా కట్టుబాట్లు, సంఘం అనగా ఒకే మాట, ఒకే కుటుంబము, ఒకే తపన, ఒకే ఆలోచన, ఒకే ప్రియులారా, ఒకే హృదయమును కలిగిన సంఘముగా ఉండాలి. ఫిలదెల్ఫియా సంఘంతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఫిలదెల్ఫియాలో ఉన్న సంఘపు దూతతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియులారా, సంఘములో ఒకరిని కదిలిస్తే 10 మంది వచ్చినట్టుగా ఉండాలి. హల్లెలూయా. ఒకరు ప్రార్థన చేస్తే 50 మంది ప్రార్థన చేసినట్టుగా ఉండాలి. గుంపంతా ప్రార్థన చేసినట్టుగా ఉండాలి. హల్లెలూయా. ఒక మంచి ఆలోచన ఒక విశ్వాసులు వచ్చినప్పుడు ఉన్న సంఘం అంతటికి కూడా ఇది ప్రియులారా ఏం చేయాలంటే వారందరిలోకి ప్రవేశించాలి. హల్లెలూయా. ఒక విశ్వాసం కలిగిన మాట,
ఒక ఏకాగ్రత కలిగిన మాట, ఓర్పు, సహనము. దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు, నేను త్వరగా వచ్చుచున్నాను. నీకు కలిగిన దానిని నువ్వు గట్టిగా పట్టుకోవాలి. ఇది నువ్వు ఐక్యత కలిగిన స్వభావం కలిగి ఉంటున్నావు. నువ్వేం చేయాలంటే వారికి ఇది నేర్పిస్తూ ఉండాలి. సంఘములో నీకున్న టాలెంట్ వేరే వాళ్ళకి నేర్పిస్తూ ఉండాలి. నీకు వచ్చిన సాంగ్స్ వేరే వాళ్ళకి నేర్పిస్తూ ఉండాలి. నువ్వు చదవగలిగిన విషయాలు వేరే వాళ్ళకి నేర్పిస్తూ ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు, పిల్లలు, ఇదిగో నేను ఎదుట ద్వారమును తెరిచి తలుపు తెరిచి ఉన్నాను. దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు, కమ్ ఇన్ సైడ్, కమ్ ఇన్ సైడ్. నేను ద్వారము తెరిచున్నాను కాబట్టి లోపలికి రా, లోపలికి రా. దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నేను నీతో ఏదో మాట్లాడాలని ఉంది, నేను ఇది ఏదో చేయాలని ఉంది. హల్లెలూయా. నిన్ను ఇలా కాదు దేవుడు ఉంచిపోతూ ఉన్నది. హల్లెలూయా. ఇలా కాదు, ఇంతకంటే ఉన్నతంగా దేవుడిని చూడాలనుకున్నాడు. హల్లెలూయా. నువ్వు దేవుని మాటను జాగ్రత్తగా విన్నప్పుడు, అసలు విని వినకుండా ఉంటేనే ఇలా ఉంటే వింటే ఎలా ఉంటుంది నీ పరిస్థితి? విని వినకుండా, మాట విని వినకుండా ఉన్నప్పుడే ఆశీర్వాదకరంగా జీవితం ఉన్నట్టుగా అనిపిస్తే అసలు వింటే ఎలా ఉంటుంది మన జీవితం? వచ్చి రానట్టుగా ఉన్నప్పుడే జీవితం ఆశీర్వదించబడినట్టుగా ఉంటే ప్రియులరా, నిజంగా వస్తే ఎలా ఉంటుంది? హల్లెలూయా. ఇచ్చి ఇవ్వనట్టుగా జీవితం ఉన్నప్పుడు ప్రియులరా, దేవుడు ఆశీర్వదిస్తూ ఉన్నాడు, కుటుంబాలను దీవిస్తున్నాడు, ఉద్యోగాలు ఇస్తున్నాడు, మంచి జీతాలు ఇస్తున్నాడు. నువ్వు చేసి చేయకుండా ఉన్నప్పుడు నెగ్లెక్ట్గా ఉన్నట్టుగా, ఇక్కడ ఉన్నట్టుగా ఉండి నెగ్లెక్ట్గా ఉన్నట్టుగా ఉంటే దేవుడు ఏం చేస్తున్నాడు అంటే పిల్లలు అప్పుడు కూడా ఆశీర్వాదం ఇస్తూ ఉన్నాడు. నెగ్లిజెన్సీ లేకుండా ఉంటే నువ్వు ఎలా ఉంటావు? హల్లెలూయా, హల్లెలూయా. కొన్నిసార్లు వింటున్నావు, విని విన్నట్టుగా ఉంటున్నావు. వింటున్న ఉపయోగం ఏంటి? మర్చిపోతున్నావు. వింటున్న ఉపయోగం ఏంటి? కేర్లెస్. వింటున్న ఉపయోగం ఏంటి? నెగ్లెక్ట్. వింటున్న ఉపయోగం ఏంటి? వింటున్నావు కానీ విన్నదాన్ని ఆచరించడం లేదు. దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు, నేను త్వరగా వచ్చుచున్నాను. హల్లెలూయా. నేను త్వరగా వచ్చుచున్నాను. నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకోమంటూ ఉన్నాడు. దానిని సాతానుడు అపహరించడానికి, దొంగిలించడానికి వస్తూ ఉన్నాడు. నీ జీవితాన్ని నాశనం చేయడానికి వస్తూ ఉన్నాడు వాడు. నీ జీవితాన్ని చిన్నాభిన్నం చేయడానికి వస్తూ ఉన్నాడు. నువ్వు సంతోషంగా ఉంటున్నావు కనుక సంతోషంగా ఉండకుండా చేయడానికి సాతాను ప్రయోగం చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే దేవుడు మాట్లాడుతున్న త్వరగా గట్టిగా పట్టుకోదని చాలా జాగ్రత్త. నీకున్న సమయాన్ని చాలా జాగ్రత్తగా పట్టుకోవాలి. నీకున్న బాధ్యతను చాలా జాగ్రత్తగా పట్టుకోవాలి. దాన్ని జారవిడ్చుకోవద్దు. నీకు ఇచ్చిన అవకాశాన్ని జాగ్రత్తగా పట్టుకో. నువ్వు విడిచిపెడితే వేరే వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోతుంది అది. హల్లెలూయా. దేవుడు నీతో సూటిగా మాట్లాడుతున్నాడు. ప్రియ సంఘమా, ఫిలదెల్ఫియా సంఘాన్ని హెచ్చరించిన దేవుడు ఉదయకాలం సంఘాన్ని హెచ్చరిస్తూ ఉన్నాడు, నేను త్వరగా వచ్చుచున్నాను, ఎదుట ద్వారమును తెరిచున్నాను. నేను ఆ ద్వారమును ఎవడు కూడా వెయ్యనేరడు అంటూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని సన్నిధికి వస్తే దేవుని సన్నిధిలో అనేక విషయాలు నేర్పిస్తూ ఉంటాడు. పిల్లలు, నీకున్న దేనిని కూడా విడిచిపెట్టద్దు. దేవుని సన్నిధిలో విశ్వాసాన్ని కలిగి ఉన్నావు కాబట్టి విశ్వాసం అనే ఈ డాలుని పట్టుకుంటూ ఉండాలి. హల్లెలూయా. ఈ రక్షణ కిరీటాన్ని జాగ్రత్తగా పట్టుకుంటూ ఉండాలి. అప్పుడు లోకానుసారమైన పద్ధతులను మనము మాట్లాడము, లోకానుసారమైన అలవాట్లు మనలో ఉండవు. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా చాలా మంది ప్రియుల మందిరానికి, దేవుని మందిరానికి పొద్దున్న టైం కంటే ముందు మందిరానికి వచ్చి వెళ్ళి వారు ఉంటూ ఉంటారు. అక్కడక్కడ చూస్తున్నప్పుడు ప్రియుల మధ్యకాలంలో కొన్ని విషయాలు నేను గమనిస్తూ ఉన్నప్పుడు, కొన్ని విషయాలు వచ్చినప్పుడు చాలా అంటే మంచి క్రైస్తవులుగా చలామణి అవుతున్న వారు చేసే పనులు ఏంటంటే, క్రైస్తవుడు ఇలా చేయకూడదు, క్రైస్తవుడు దీనిని పట్టుకోవాలి, వాటిని కాదు కదా. క్రైస్తవుడు వాటిలో నుంచి బయటకు వచ్చినవాడు, మురుకులోంచి బయటకు వచ్చినవాడు, ప్రియుల చీకట్లోంచి వెలుగులోకి నడిపించబడిన వాడు. పాత విషయాల కొరకు ఆలోచించకూడదు. సమస్తమును క్రొత్తవాయను. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు మార్చబడ్డావు. నీ మాట, నీ క్రియ, నీ తలంపు, నీ ఉద్దేశం, నీ జీవిత పరిస్థితి పూర్తిగా మార్చబడాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఇంక పురాతనమైన అలవాట్లు నీలో ఉండడానికి వీల్లేదు. ఇంకా పారంపర్యమైన అలవాట్లు నీలో ఉండడానికి వీల్లేదు. వారెవరు ఏదో అనుకుంటారు, నువ్వు చేయాల్సిన అవసరం లేదు. హల్లెలూయా, హల్లెలూయా. నేను ఇంతకు ముందు కూడా చెప్పాను ప్రియులరా, ఎవరైనా పొరపాటున శనివారమో ఆదివారమో ఒకవేళ ఎవరైనా చనిపోయారు అనుకోండి, చనిపోతే
వాస్తవానికి ఏం చేయాలంటే ఆరాధన ముందు కానీ వెనక కానీ చేసుకోవాలి. ఆరాధన ముందు సమయం ఉంటే ఆరాధన ముందు సమాధి కార్యక్రమం చేయాలి. లేకపోతే ఆరాధన అయిపోయిన తర్వాత సమాధి కార్యక్రమం చేయాలి. ఆరాధన మానడానికి వీల్లేదు. హల్లెలూయా. ఆరాధన మానడానికి వీల్లేదు ప్రియులరా. ఎందుకంటే చనిపోయిన వారు చనిపోయారు. అయితే వారి ద్వారా అక్కడ ప్రార్థన చేస్తూ వారిని ఓదార్స్తూ ఆదరిస్తూ ఉండాలి. అట్ ద సేమ్ టైం ఆరాధన కంప్లీట్ అయిన తర్వాతే ఈ కార్యక్రమాలు చేయాలి. హల్లెలూయా. ఆరాధన కోసము ఇక్కడ చనిపోయిన వారి కోసం అక్కడ కూర్చోవాలని ఆరాధన ఎప్పుడు కూడా మానడానికి వీల్లేదు. నేను కొన్ని సంవత్సరాల క్రితం ఒక విషయాన్ని విన్నప్పుడు నేను చాలా బాధపడ్డాను. ఎందుకంటే ఒక గ్రామంలో ఒకరు చనిపోయిన తర్వాత ఆదివారం చనిపోయారు. చనిపోతే ఏం జరిగింది? మందిరాలు మూసేశారు, తాళాలు వేసేశారు. ఆ వ్యక్తి నాతో మాట్లాడుతున్నాడు. అవతల నుంచి ఒక వ్యక్తి మాట్లాడుతున్నాడు, ఈరోజు ఆరాధన లేదండి అంటే, ఆరాధనకు వెళ్తే నవ్వుతారండి అందరూ. ఆరాధనకు వెళ్తే ఆరాధనకి వెళ్ళకపోతే నవ్వుతారు దేవదూతలు. హల్లెలూయా, హల్లెలూయా. నీవు ఎలా ఒక భిన్నమైన స్వభావాన్ని కలిగి ఉండాలి విశ్వాసివే. ప్రజలు ఆలోచించేటట్టుగా నువ్వు ఆలోచించడం వీల్లేదు. పురాతన కాలంలో ఉన్నవారు ఆలోచించినట్టుగా, అంటే క్రైస్తవేతలు విశ్వాసులు కాని వారు ఆలోచించినట్టుగా నువ్వు ఆలోచించడానికి వీల్లేదు. బికాజ్ యు ఆర్ ద చిల్డ్రన్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. నువ్వు ఒక ప్రత్యేకమైన స్వభావాన్ని కలిగి ఉండాలి. ఒక ప్రత్యేకమైన ఆలోచన కలిగి ఉండాలి. హల్లెలూయా. మా మిషనరీ పాస్టర్ గారు చనిపోయినప్పుడు 14 రోజులు అక్కడే ఉన్నారు. 14 రోజులు అక్కడే ఉన్నారు పిల్లలు. పాస్టర్ గారికి చూస్తున్నారు, అనేక దేశాల నుంచి వచ్చి చూస్తూ ఉన్నారు. మేము మాట్లాడుతూ ఉన్నాం, ప్రతిరోజు మాట్లాడుతూ ఉన్నాం. ఆరాధన మానలేదు. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని మహిమపరుస్తాం. హల్లెలూయా. హీజ్ ఎ సీనియర్ పాస్టర్. సంఘ కాపరిగా ఉంటూ ఉన్నారు. అనేక సంఘాలు, ప్రజలు, బంధువులు వచ్చి చూస్తూ ఉన్నారు. పక్కన ఒక వివాహం జరుగుతూ ఉంది. ఎంతో సంతోషంగా దేవుని సన్నిధికి పంపిస్తూ ఉన్నారు ఆయన్ని. ఆరాధన ఇక్కడ అందరూ ఇక్కడ చేసేది చేస్తూ ఉన్నారు. ఆరాధన మాత్రం ఏ రోజు కూడా, ఏ సండే కూడా ఆరాధన మిస్ అవ్వలేదు. యాజ్ ఇట్ ఈజ్ ప్రియులర్, యాజ్ ఇట్ ఈజ్. తన స్నేహితుడైన లాజరు చనిపోయినప్పుడు మినిస్ట్రీని మానలేదు యేసుక్రీస్తు ప్రభువారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులర్ చూడండి, ఏంటంటే లాజరు చనిపోయాడు. చాలా స్నేహితుడు అతి మిక్కిలిగా ప్రేమించి లాజరు చనిపోయాడని వార్త వచ్చింది. అరే బాబు, మూట ముళ్ళకు సర్దేసేయండి, నడవండి అని శిష్యులకు చెప్పలేదు యేసుక్రీస్తు ప్రభువారు. ఇంకా అక్కడ కొన్ని దినాలు ఆగిపోయాడు యేసుక్రీస్తు ప్రభువారు. మినిస్ట్రీ ఇస్ ద ఫస్ట్. హల్లెలూయా. సండే సర్వీస్ ఇస్ ద ఫస్ట్. హల్లెలూయా, హల్లెలూయా. నీ జీవితంలో నువ్వు మర్చిపోయి, నీ కంఠములో ప్రాణం ఉండగా, నీ జీవితం, నీ ప్రాణం నీ గుండె కొట్టుకున్నంత వరకు ఆరాధన మిస్ అవ్వడానికి వీల్లేదు. హల్లెలూయా. ఆరాధన ఎటువంటి పరిస్థితుల్లో కూడా ప్రియులరా, అది ఏదైనా కానివ్వండి, ఏమైనా కొన్ని కోట్లు కలిసి వచ్చే పరిస్థితి నీకు వచ్చిన ఆరాధన మిస్ అవ్వడానికి వీల్లేదు. అది చనిపోని, ఉండని, పెళ్ళవని, ఏదైనా అని. హల్లెలూయా. ఎవరైనా పెళ్లి చేసుకుంటే నువ్వు వెళ్ళాల్సిన అవసరం లేదా? వెళ్ళండి, ఆరాధన తర్వాత వెళ్ళండి. అవసరమైతే ఆరాధన ముందు వెళ్ళండి, అవసరమైతే నీకు తప్పదనుకోండి. కానీ ఆరాధన మిస్ అయ్యి వెళ్ళొద్దు. ఒకవేళ విశ్వాసులు కాని వారు అలా చేసుకున్నప్పుడు వెళ్ళండి. మీకు స్నేహితులైతే పలకరించండి, రండి. వెళ్ళొద్దు అని నేను చెప్పను. అయితే విశ్వాసులు ఈ రీతిగా పరిశుద్ధ దినాన్ని ఎట్టి పరిస్థితుల్లో స్కిప్ చేయడానికి వీల్లేదు. హల్లెలూయా, హల్లెలూయా. నీ హృదయంలో దీన్ని చిక్కుకున్నప్పుడు ఏం చేస్తూ ఉంటాడంటే దేవుడు నీ బిడ్డలను బహుగా దీవిస్తూ ఉంటాడు. హల్లెలూయా. నీకు రావాల్సిన ఆశీర్వాదాలు దేవుడు రాసి ఉంచుతాడు. ప్రియుల, నా కుమారుడు, నా కుమార్తె ఇలాంటి ఆలోచన చేస్తారా? ఇలాంటి ఆలోచనలు చేస్తారా? వీరికి కాక ఎవరికి ఇస్తా నేను ఆశీర్వాదం? హల్లెలూయా, హల్లెలూయా. మీరు చెప్పండి, విషయాలన్నీ మీ గ్రామాల్లోకి వెళ్ళినప్పుడు చెప్పండి. ఇలా చేయడానికి వీల్లేదు. ఎవరైనా చనిపోనివ్వండి, చనిపోతే తర్వాత చేయమని చెప్పండి. ఆరాధన మానడానికి, అంటే తాళాలు వేయడానికి మందిరానికి వీల్లేదు అంతే చెప్పండి. మీరు ఒక్కొక్కరిని చెప్పండి, వారికి గద్దించండి, వాక్యాన్ని బోధించండి. యేసుక్రీస్తు ప్రభువారు అన్నాడు ఏంటంటే వారిని అక్కడే ఉంచండి, అలాగన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు సువార్తను ప్రకటిస్తున్నాడు వీరుగా. పిల్లలు నడవండి అని అనలేదు, వెంటనే వెళ్దాము, పర్వాలేదు. ఐ విల్ డూ ఎ న్యూ థింగ్. హల్లెలూయా. నేను ఒక నూతన కార్యమును చేయబోతున్నాను వారి జీవితంలో. హల్లెలూయా, హల్లెలూయా. ఇఫ్ యు బిలీవ్, నువ్వు నమ్మితే ఈ గొప్ప కార్యాన్ని నువ్వు చూస్తావు. హల్లెలూయా. లాజరు చనిపోయాడు, కంపు కొడుతున్నాడు. పిల్లరా, సమాధి చేయమన్న తర్వాత లాజరు బయటికి రా అంటూ ఉన్నాడు. హల్లెలూయా.
లాజరు వచ్చాడు, బయటకు వచ్చి దిక్కును లేచి కూర్చున్నాడు. ప్రజలందరూ ఆశ్చర్యపోతున్నారు. దేవుడు చేసే కార్యాలు ఈ రీతిగా ఉంటాయి. వీడందరూ అనుకుని ఉండొచ్చు, చనిపోతే యేసుక్రీస్తు ప్రభువు రాలేదు నా దగ్గరికి, ఇంత ప్రాముఖ్యంగా అంత మంచి స్నేహితుడు ఆయన వస్తాడు అనుకున్నాను, రాలేదు. బట్ ఈస్ ప్రేయింగ్. హల్లెలూయా. ఆయన రాలేదు కానీ ఆయన కోసం ప్రార్థిస్తూ ఉన్నాడు. ఆయన రాలేదు కానీ ఆయన కోసం ఆలోచిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఆయన రాలేదు కానీ ఇక్కడ గొప్ప కార్యం చేయడానికి తర్వాత వస్తూ ఉన్నాడు. హల్లెలూయా. కొన్నిసార్లు ఇన్స్టెంట్ వెంటనే జరగకపోవచ్చు, కానీ దేవుడు కొంచెం ఆలస్యం జరగడానికి గల కారణం ఏంటంటే నువ్వు కోరుకున్న దానికంటే ఎక్కువ ఇవ్వబోతూ ఉన్నాడు. హల్లెలూయా. ఈ విషయం నువ్వు నమ్మితే దేవుని కార్యం చూస్తావు పిల్లరా. హల్లెలూయా. ఒక సహోదరు నాతో మాట్లాడుతూ ఉంది ఏంటంటే, ఒక సహోదరు చెప్తూ ఉన్న ఒక విషయము, వారికి కొంతమందికి ఎవరైనా గృహంలో చనిపోయినప్పుడు వారికి కొన్ని వస్త్రాలు ఏదో ఇస్తూ ఉంటారు. అలా ఇచ్చినప్పుడు వారు ఇవ్వడానికి వెళ్ళినప్పుడు ఒక సహోదరి మాట్లాడుతూ ఉంది. అక్కడ వారు కూడా కొంతమంది చెప్పే విషయం నేను మీతో పంచుకోవాలనుకుంటా ఉన్నాను. ఈరోజు బట్టలు పెట్టొద్దండి. ఎప్పుడు పెట్టాలంట? ఈరోజు పెట్టొద్దు. ఏ రోజు ఇది? మంగళవారం. బాబోయ్, మంగళవారం బట్టలు పెట్టొద్దు. చనిపోయిన వారికి మంగళవారం బట్టలు పెట్టొద్దు. నాతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ఏంటంటే, మంగళవారం 10 తులాలు బంగారం తీసుకెళ్ళిస్తాను. 10 తులాలు బంగారం ఒక 10 లక్షలు 20 లక్షలు పెట్టి కొనుక్కున్న బ్యాగ్లో తీసుకెళ్ళి, మన కోసం బంగారం కొనుక్కొచ్చాను 10 తులాలు అంటారు. మంగళవారం వద్దంటదా? చెప్పు మసాలమే. ఎట్టి పరిస్థితిలో వద్దందు. హల్లెలూయా. మంగళవారం తర్వాత సంగతి ఇచ్చి వెళ్ళిపోండి అంటారు. హల్లెలూయా. అంటే విశ్వాసి ఈ రీతిగా ఉండరా? ఒక విశ్వాసులు ఎలా ఉండాలంటే, మంగళవారం అనేది ఏంటంటే ప్రియులరా, వారంలో 3వ రోజు. హల్లెలూయా. మొదటి రోజు ఆదివారం, సోమవారం, 3వ రోజును దేవుడు ఎంతో ప్రేమగా చేసిన రోజు మంగళవారం. హల్లెలూయా. స్టార్ట్ ద న్యూ ప్రాజెక్ట్ ఇన్ ట్యూస్డే. హల్లెలూయా. మంగళవారం మీరు ప్రారంభించండి మీ ప్రాజెక్ట్ని, న్యూ ప్రాజెక్ట్ని. దేవుడు అనేక విషయాల్లో దేవుడు కార్యం చేస్తూ ఉంటాడు. ఉన్నతమైన రిజల్ట్ దేవుడు ఇస్తూ ఉంటాడు. హల్లెలూయా. అమావాస్య రోజు స్టార్ట్ చేయండి న్యూ ప్రాజెక్ట్. హల్లెలూయా. పౌర్ణమి రోజు స్టార్ట్ చేయండి ప్రియుల న్యూ ప్రాజెక్ట్. ఎవరైతే ఆటంక పరుస్తున్నారో ఆ రోజే మీరు పిల్లలు వేయండి. ఎందుకంటే ఆటంక పరిచే దాన్ని ముందుకు తీసుకువెళ్ళి మీ విశ్వాసుల పని. హల్లెలూయా. 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 ప్రియులరా, అది ఏదో ఒక 1000 రూపాయలు 2000 ఆ వస్త్రాలు కాబట్టి వద్దంటున్నారు. కానీ నేను అనుకున్నాను ఏంటంటే, ఈ ప్రయోగం చేస్తే 100% వరకు వర్కౌట్ అవుతుంది. 1,00,000 10 లక్షలు తీసుకెళ్ళిస్తే ఏ మాత్రం చప్పుడు కాకుండా ఎవరికి తెలియకుండా డబ్బులు తీసుకుంటారు అంతే. మీరు ట్రై చేయట్లేదండి. హల్లెలూయా. ఎవరైనా బట్టలు వద్దంటే వాడికి 1,00,000 రూపాయలు తీసుకెళ్ళి ఇవ్వడానికి ప్రయత్నం చేయండి. తీసుకోలేదంటే నాతో అడగ, నేను ఇస్తాను 1,00,000. హల్లెలూయా. హల్లెలూయా. ఎందుకు ఈ మాట మాట్లాడుతూ ఉన్నాడంటే, పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. సంఘము డిఫరెంట్ గా ఉండాలి. హల్లెలూయా. సంఘం వ్యత్యాసం కలిగిన వారిగా ఉండాలి. సంఘం నూతన ఆలోచనలు ఆలోచించాలి. అంటే డిఫరెంట్ ఆలోచనలు ఆలోచించాలి. హల్లెలూయా. హల్లెలూయా. ఒక విశ్వాసి ఎలా మాట్లాడాలో అలా మాట్లాడాలి. ఒక విశ్వాసి ఎలా ఉండాలో అలా ఉండాలి. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు, ఇదిగో నీ ఎదుట ద్వారమును తెరిచున్నాను నేను. హల్లెలూయా. కమ్ ఇన్సైడ్. నా తలుపుని ఎవడు కూడా వేయనరుడు. నీకు ఇచ్చిన ప్రతి దానిని జాగ్రత్తగా నువ్వు పట్టుకోవాలి. జాగ్రత్తగా పట్టుకోవాలి. యు ఆర్ ద విఐపి ఇన్ ద వరల్డ్. హల్లెలూయా. చాలా ముఖ్యమైన దాని నువ్వు ఈ ప్రపంచంలో. చాలా ముఖ్యమైన వాడు ఈ ప్రపంచంలో. నిన్ను మించిన వారి లోకంలో ఎవరు లేరని విషయాన్ని గ్రహించాలి. హల్లెలూయా. అంతేగాని నేను ఎందుకు పనికిరానుండండి, బూడిదనండి, ధూళినండి, మట్టినండి. నో. మట్టిగా ఉన్నప్పుడు దేవుడు నీకు స్వరూపాన్ని ఇచ్చాడు. హల్లెలూయా. నువ్వు పనికిరాని దాన్ని పనికొచ్చేలా చేశాడు దేవుడు. కాబట్టి మన దేవుడు ఎంత ఉన్నతమైన దేవుడు ప్రియులారా. హల్లెలూయా. నువ్వు ఈ విధంగా ఆలోచించినప్పుడే నీ పరిస్థితి అంతా కూడా మార్చబడుతూ ఉంది. హల్లెలూయా. హల్లెలూయా. ఎఫెసీ 5:1. ఎఫెసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1వ వచనం చదవండి. కావున మీరు దేవుణ్ణి పోలి నడుచుకుని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తను తాను దేవునికి అర్పణముగా బలిగా అప్పగించుకొనెను. అలాగనే మీరును ప్రేమ కలిగి నడుచుకుని
మీలో జారత్వమే గాని ఏ విధమైన అపవిత్రతే గాని లోభత్వమే గాని వీటి పేరైనను ఎత్తకూడదు. ఇది పరిశుద్ధులకు తగినది. హల్లెలూయా. దేవుని బిడ్డలు ఎలా ఉండాలో సంఘానికి దేవుడు నేర్పిస్తూ ఉన్నాడు. ఎఫెసీ సంఘానికి అపోస్తలుడైన పౌలు గారు నేర్పిస్తూ ఉన్నాడు పిల్లలు. కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుణ్ణి పోలి నడుచుకోండి. దేవుణ్ణి పోలి నడుచుకోవాలి. హల్లెలూయా. సరస్వక్తులు ఉపయోగించకూడదు. ప్రేమ కలిగి ఉండాలి. మీలో జారత్వమే కానీ ఏ విధమైన అపవిత్రతే కానీ ఉండకుండా, లోభము కానీ వీటి పేరైనను మీరు ఎత్తడానికి వీల్లేదు. హల్లెలూయా. కొంతమంది పేరెత్తితే పాపం మీకు. హల్లెలూయా. అనవసరంగా వారి పేర్లు మీరు తీయొద్దు. అనవసరంగా వాటి కొరకు మీరు మాట్లాడొద్దు. అనవసరంగా వారి కోసం మీరు కల్పించుకోవద్దు. అనవసరంగా లేని పూని వాటిని మీరు రుద్దుకోవద్దు. మీరు అనవసరమైన వాటి దగ్గరికి వెళ్ళొద్దు మీరు. హల్లెలూయా. హల్లెలూయా. నీకు సంబంధం లేని స్థలానికి నువ్వు వెళ్ళడానికి వీల్లేదని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. నీ రూటు ఒక ప్రత్యేకంగా దేవుడు ఏర్పాటు చేస్తూ ఉన్నాడు. నీ మార్గం ఒక ప్రత్యేకంగా దేవుడు ఏర్పాటు చేసినప్పుడు మరలా అక్కడికి వెళ్ళ కుక్క తన వాంతికి తిరిగినట్టుగా వెళ్ళడానికి వీల్లేదు. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు ఎందుకు సూటిగా నీతో మాట్లాడుతూ ఉన్నాడు. క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసన ఉండటకు మన కొరకు తను తాను దేవునికి అర్పణముగా బలిగాను అప్పగించుకును. అలాగని మీరును ప్రేమను కలిగి నడుచుకునండి. హల్లెలూయా. కుటుంబంలో విశ్వాసులు ఒకరినొకరు ఎంకరేజ్ చేసుకుంటూ ఉండాలి. ఒకరినొకరు ప్రార్థన పూర్వకంగా ఉండాలి. దేవునికి భయపడే వారిగా ఉండాలి. అప్పుడు కుటుంబస్తుల్లో ఎవరికైనా రక్షణ మారు మనసు లేకపోతే వారు కూడా మార్చబడతారు. హల్లెలూయా. బి ఎగ్జాంపుల్ ఇన్ యువర్ హౌస్. హల్లెలూయా. నువ్వు మాదిరిని కలిగి ఉంటే మాదిరి లేని వారు నిన్ను చూసి సిగ్గుపడి మార్చబడే అవకాశం ఉంది. హల్లెలూయా. హల్లెలూయా. వారికి నీ జీవితంతోనే వారికి వాక్యం నేర్పించాలి. నీ మాటతోనే వారికి వాక్యం నేర్పిస్తూ ఉండాలి. అలా చేయకపోతే కొన్నిసార్లు కుటుంబాల్లో కష్టాలు ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది పిల్లలు. హల్లెలూయా. హల్లెలూయా. ఒక సోదరుడు నాతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏంటంటే ఏమంటున్నాడంటే, పాస్టర్ గారు మా కోసం ప్రార్థన చేయండి అంటూ ఉన్నాడు. ఏమైందంటే చాలా కష్టాలు ఉన్నాం మేము. అన్నం పెట్టుకున్నప్పుడే వాడు ప్లేట్ దగ్గర నుంచి గొడవ పెడతాడంట. ఎప్పుడైతే అన్నం తింటున్నామో భార్య భర్తలు ఇద్దరు, నేను నా భార్య అన్నం తింటున్నామో వాడు అప్పుడే వస్తాడండి లోపలికి. ఆ ప్లేట్ బయటకి ఇసిరేసే వరకు కూడా బయటికి వెళ్ళడు. అన్నం తిన్నాడు మమ్మల్ని. మేము వండుకున్న అన్నం తినవట్లేదు. ఎవరంటే ఎవరతను అంటే మై సన్, నా కొడుకు. వాడు అతను మాట్లాడుతూ ఉన్నాడు ఏంటంటే నా కొడుకు ఏం చేస్తున్నాడంటే మమ్మల్ని డిస్టర్బ్ చేసేస్తూ ఉన్నాడు. మేము బ్రతకలేకుండా చేస్తున్నాడు. అసలు మేము బ్రతకాలో చావాలో కూడా అర్థం కావట్లేదు వాడి కొరకు. నేను అన్నాను మేము ప్రార్థన చేస్తాం. ఆయన ఏమన్నాడంటే మీరు ఒకటి ప్రార్థన చేయండి, వాడు చచ్చిపోవాలని ప్రార్థన చేయండి. అలా అనొద్దండి అన్నాను నేనంటే అతను అంటున్నాడు ఏంటంటే మేము చాలా రోజులుగా ప్రార్థన చేస్తూ ఉన్నాం, వాడి పీడ విరగడైపోవాలని ప్రార్థన చేస్తూ ఉన్నాం, వాడు చనిపోవాలి, వాడు వద్దు మాకు అని ప్రార్థన చేస్తూ ఉన్నారంట. హల్లెలూయా. హల్లెలూయా. దేవుణ్ణి పోలి సంఘము ఉన్నప్పుడు, కుటుంబం ఉన్నప్పుడు కుటుంబాల్లోకి ఇటువంటి రావడానికి అవకాశం లేదు. హల్లెలూయా. ఏదైనా జరగకుండా విషయం జరిగినప్పుడు వెంటనే వారిని గద్దించాలి. వారిని కాలర్ పట్టుకుని నిలదీయాలి. వారిని అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఏదైనా సమస్య వచ్చినప్పుడు వెంటనే వారిని నిలదీయాలి. నెక్స్ట్ మరలా తప్పు జరగకుండా మనం చూసుకుంటూ ఉండాలి. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడినితో సూటిగా మాట్లాడుతాడు. నేను త్వరగా వచ్చుచున్నాను, నీకు కలిగిన వాటిని గట్టిగా పట్టుకొనము. నీ బిడ్డలను జాగ్రత్తగా కాపాడుకోవాలి. నీ బిడ్డలను జాగ్రత్తగా దేవుని సన్నిధికి నడిపించాలి. నీ బిడ్డలకు అనేక విషయాలు నేర్పించాలి. బాలుడు నలవలసిన త్రోవను వారికి జాగ్రత్తగా నేర్పించాలి. హల్లెలూయా. వినట్లేదు అంటే ఇంక వెనకుండా పోతాడు. గివ్ ద కౌన్సిలింగ్. హల్లెలూయా. వారికి కౌన్సిలింగ్ ఇవ్వాలి, వారికి నేర్పించాలి, వారికి బుద్ధి చెప్పాలి. హల్లెలూయా. ఏదైనా ఒక రోజు ఇది తప్పదు కదా. ముందే వారిని గద్దించండి, ముందే వారిని హెచ్చరించండి. పిల్లరా, ఆ సోదరుడు మాట్లాడుతున్నప్పుడు ప్రార్థన చేస్తామని వారిని ఓదార్చడం జరిగింది. అతను ఎంత కష్టం వస్తే కొడుకు చనిపోవాలనుకుంటాడండి. ఎంత కష్టం వస్తే వాడు చనిపోవాలంటూ ఉన్నాడు. వాడు ఎప్పుడు చనిపోతాడని మేము ఎదురు చూస్తున్నామండి. ఎవరైనా ఇలా మాట్లాడతారా? చాలా ఆశ్చర్యం పిల్లరా. ఎంత విసుగు రప్పిస్తూ ఉన్నాడు. రక్షణ లేకపోతే ఇదే ప్రాబ్లము.
మారు మనసు లేకపోతే ఇదే ప్రాబ్లం ప్రియులరా. దేవుని వాక్యం తెలియకపోతే ఇదే సమస్యగా ఉంటుంది. దేవుని సన్నిధికి వెళ్ళకపోతే ఇదే సమస్యగా ఉంటుంది. దేవుని మందిరానికి వెళ్తారంటే వెళ్ళరండి, ఏదో అప్పుడప్పుడు వెళ్తే వెళ్తాడు. ఏమంటాడంటే ఏదో అప్పుడప్పుడు వెళ్తే వెళ్తాడు, లేకపోతే లేదు. ఆ రోజు వచ్చేవాడికి దిక్కులేదు ఇక్కడ. హల్లెలూయా. రోజు దేవుని సన్నిధిలో కూర్చున్న వారికి అనేక విషయాలు అర్థం కావట్లేదు. దేవుని సన్నిధిలో ఎదిగే వారికి అనేక విషయాలు అర్థం కావట్లేదు ప్రియులరా. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండి కన్నీరు కాచి ప్రార్థించి పరిశుద్ధతగా ఎదిగే వారికి అనేక విషయాలు ఇంకా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఒకరోజు వచ్చి ఒకరోజు రాక, ఒకరోజు కూర్చుని ఒకరోజు వినకుండా ఈ రీతిగా ఉంటే ప్రియులరా, తల్లిదండ్రులకి క్షోభ కాకపోతే ఏముంటుంది అక్కడ. హల్లెలూయా. సంఘానికి, సమాజానికి, గ్రామానికి చీడ పురుగులా తయారవుతారు. అందుకే తల్లిదండ్రులు ఆ విధంగా అనుకుంటే, నేను అనుకుంటున్నాను బయటోడు ఇంకేమనుకుంటాడండి. తల్లిదండ్రులే వీడు చనిపోవాలనుకుంటే బయటోడు ఏమనుకుంటాడు? వాడు ఎప్పటి నుంచో ముహూర్తం పెట్టుంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. మన కుటుంబాల్లో ఇటువంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే అంటున్నాడు, ప్రియులరా, ప్రియులైన పిల్లల వలె దేవుణ్ణి పోలి నడుచుకోండి. దేవుని సన్నిధి, దేవుని సన్నిధి, దేవుని సన్నిధి, దేవుని సన్నిధి కంటే ఏది నీ జీవితంలో ఎక్కువ ఉండకూడదని మీరు తెలుసుకోవాలి. అలాగే మీ బిడ్డలకు మీరు బోధించాలి. డోంట్ ఎంకరేజ్ దెమ్. హల్లెలూయా. వాళ్ళు ఏదో పనిలో ఉన్నారులే, వాళ్ళు ఏదో బిజీగా ఉన్నారు, వారిని సర్ది చెప్పొద్దు. నువ్వు సర్ది చెప్తే నువ్వు వారిని పాడు చేస్తూ ఉన్నావు. నువ్వు కావాలని వారి జీవితాన్ని పాడు చేసే ఆ కోణంలో నువ్వు ఉంటా ఉన్నావు. హల్లెలూయా. వారు పాడవడానికి గల కారణం మనమే. మనం సర్ది చెప్తే మనమే బాధ్యులు. హల్లెలూయా. దేవుని సన్నిధిలో దేవుడు మాట్లాడుతూ ఉన్నప్పుడు, వాక్యం గుద్దుతూ ఉన్నప్పుడు, పిల్లరా, వాక్యం వారిలో ప్రవహిస్తూ ఉన్నప్పుడు వారి జీవితంలో మార్పు అనేది కలుగుతుంది. ఏది చేయకూడదో అది దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి దేవుడు ఎందుకో సూటిగా మాట్లాడుతూ ఉన్నాడు. 5వ వచనం చదవండి. వ్యభిచారి అయినను, అపవిత్రుడైనను, విగ్రహారాధకుడైనను, లోబి అయినను, క్రీస్తు యొక్కయు దేవుని యొక్క రాజ్యమునకు హక్కుదారుడు కాడని సంగతి మీకు నిశ్చయముగా తెలియను. వ్యర్థమైన మాటల వల్ల ఎవడును మిమ్మను మోసపరచనీయుకుడి. ఇటు క్రియల వలన దేవుని ఉగ్రత అవిధేయులైన వారి మీదకి వచ్చును గనుక మీరు వారితో పాలి వారి ఉండకుడి. హల్లెలూయా. వ్యర్థమైన మాటలు మాట్లాడే వారితో ఎక్కువగా మాట్లాడుతున్నారు. అనవసరమైన మాటలు అసలు ఏంటండి, కొన్నిసార్లు మాట్లాడుతావు, ఇది భోజనానికి రాదు, దేనికి రాదు, అవసరానికి ఏది తీరదు. అనవసరమైన మాటలు మాట్లాడే వారితో నీ సాంగత్యం చేయడానికి వీల్లేదు. అనవసరంగా వారితో నీ ఫ్రెండ్షిప్ను కొనసాగించడానికి వీల్లేదు. సరసోక్తులు మాట్లాడే వారి దగ్గరికి వెళ్ళొద్దు. పోకిరి మాట్లాడే వారి దగ్గరికి వెళ్ళొద్దు. అనవసరమైన చెడ్డ అలవాట్లు ఉన్న వారితో స్నేహము చేయొద్దు. సంఘము డిఫరెంట్గా ఉండాలి. హల్లెలూయా. సంఘము పవిత్రత కలిగి ఉండాలి. దేవుడు ఎందుకు సూటిగా మాట్లాడుతూ ఉన్నాడు, పిల్లలు, నేను త్వరగా వస్తున్నాను కాబట్టి ఈ విషయాలను అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ విషయాన్ని జాగ్రత్తగా గట్టిగా పట్టుకోండి. దేవుడు మాట్లాడే మాటను గట్టిగా పట్టుకోండి. హల్లెలూయా, హల్లెలూయా. అనవసరమైన అలవాట్లు ఎప్పుడు వస్తాయంటే దేవుని సన్నిధికి దూరం అయిపోయినప్పుడే అనవసరమైన అలవాట్లు. దేవుని సన్నిధికి రెగ్యులర్గా వస్తే ఉన్న చెడ్డ అలవాట్లు ఒక్కొక్కటి దేవుడు ఏరి బయటకు వాటికి తెలియకుండా వాటిని తీసివేయువాడు ఆయనే. హల్లెలూయా. నీలో ఉన్న ప్రతి చెడ్డ అలవాటును తీసివేయువాడు ఆయనే. హల్లెలూయా. ఆ చెడ్డ చివరి గుట్క అలవాటు కూడా పెరిగి బయట పాడేసి దేవుడు అంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. అలా రాకపోతే ఏం జరుగుతుందంటే చెడ్డ అలవాట్లు దేవుని సన్నిధిలో క్రమం కలిగి లేకపోతే, డిసిప్లిన్ లేకపోతే, బాధ్యత కలిగి లేకపోతే సాతాను ఏం చేస్తూ ఉంటాడంటే సాతాను నిన్ను క్యాచ్ చేస్తూ ఉంటాడు. నేను పట్టుకుని నీ జీవితాన్ని నాశనం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. హల్లెలూయా. మా గ్రామంలో నాకు తెలిసి, నా చిన్నప్పుడు 1995లో ప్రియులరా ఒక సోదరుడు ఉండేవాడు మా వీధిలోనే. ప్రియులరా, నేను తర్వాత వెళ్ళిన తర్వాత చాలా బాధపడ్డానండి. ఎంత సంతోషంగా ఉండే కుటుంబము. అతను చనిపోవడానికి గల కారణము చెడ్డ అలవాట్లు. బహు భయంకరమైన స్మోకింగ్ అలవాటు, డ్రింకింగ్ అలవాటు, ఇంకా అనేక అలవాట్లు ఉన్నాయి. నేను అనుకుంటున్నా 40 సంవత్సరాలు నిండుకుండానే అతను చనిపోయాడు. అతను చనిపోవడం కాకుండా తన కుమారుడు కూడా అలాగే చనిపోయాడు. తన భార్య కూడా అదే రీతిగా చనిపోయింది. కుటుంబంలో ఎంత వేదన అంటే చాలా మంది చనిపోయారు కుటుంబంలో.
చివరికి ఎవరు లేకుండా ఎవరో ఒకరిద్దరు ఉన్నారు. ఇప్పుడు ఉండి ఉండనట్టుగా ఉంది కుటుంబం. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు ఈ విషయం మాట్లాడుతున్నంటే, వారు నాకు గుర్తొచ్చినప్పుడల్లా నేను బాధపడుతూ ఉంటాను పిల్లలు. ఇలా ఉండకూడదు. వారు సంతోషంగా అసలు ఇప్పుడు వారు జీవించి ఉండాలి. వారు ఎంతో మంది కుటుంబంతో వారు జీవించి ఉండాలి. అయితే వారు ఇలా అవ్వడానికి గల కారణం ఏంటంటే, దేవుని మందిరం అలవాట్లేదు వారికి. దేవుని సన్నిధిలో గడిపే అలవాటు లేదు వారికి. దేవుని సన్నిధిలో గడిపే అలవాటు లేకపోతే వారికి వచ్చే అలవాట్లు ఏంటంటే లోకంలో అలవాట్లు. హల్లెలూయా. ఇక్కడికి వస్తే చెడ్డ అలవాట్లు దేవుడు మానిపిస్తాడు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు పరిశుద్ధ సన్నిధిలో కూర్చున్నప్పుడు దేవుడు నీతో మాట్లాడి నీకు తెలియకుండానే ఆ చెడ్డ మాటలను బంద్ చేస్తాడు. దేవుడు ఆ చెడ్డ చూపులను తీసివేస్తాడు. చెడ్డ అలవాట్లు, చెడ్డ హాబీస్ దేవుడు తీసివేస్తాడు. చెడ్డ ఫ్రెండ్స్ ను దేవుడు కట్ చేస్తాడు. హల్లెలూయా. నీ కొరకు వారిని ఎత్తి ఎక్కడో పడేస్తాడు. హల్లెలూయా. వాటికి చప్పట్లు కొడుతూ దేవుని మహిమపరుస్తాడు. హల్లెలూయా. నిన్ను ఉద్ధరించడానికి ఆ కంపెనీ మూసేస్తాడు. ఒక్కొక్కసారి నిన్ను ఉద్ధరించడానికి కంపెనీని తెరుస్తాడు నీ గ్రామంలో దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. నిన్ను బాగు చేయడానికి దేవుడు ఏదో చేయబోతూ ఉన్నాడు. నిన్ను బాగు చేయడానికి దేవుడు ఏదో చేయబోతూ ఉన్నాడు. దేవుని మాటను జాగ్రత్తగా వినాలి, జాగ్రత్త వినాలి. దేవుణ్ణి పోలి నడుచుకున్న వాడైతే ప్రియులరా, అతనికి చెడ్డ అలవాట్లు వచ్చేది కదా. 40 years చనిపోవడము. నేను నిన్న ఒకరోజు ఆలోచిస్తూ ఉన్నాను. నేను ఆ కుటుంబం ఎలా చనిపోయారు వీరంతా. అతను కొన్నిసార్లు నేను ఊరికి వస్తున్నప్పుడు ఆ రోడ్డు మీద, అంటే ఎంత హుందాగా బ్రతికిన వ్యక్తి ఆ రోడ్డు మీద ఒక పక్కన ఇలా కూర్చునేవాడు. అతను ఎవరు పట్టించుకునేవారు కాదు. ఎందుకంటే లేచి నిలబడి నడవలేని పరిస్థితులకు వచ్చేసాడు. బహుభయంకరమైన టీబీ వ్యాధితో బాధపడ్డాడు. తన భార్య కూడా టీబీ వ్యాధి, చనిపోయారు. కుమారుడు కూడా టీబీ వ్యాధి వచ్చేసింది. దీని అంతటికి కుటుంబం నాశనం అవడానికి గల కారణం ఒకడే. హల్లెలూయా. ఆ ఒక్కడి ద్వారా నీ కుటుంబం నాశనం అయిపోతూ ఉంది. ఆ ఒక్కడే సరిగా ఉంటే ఈ కుటుంబం దేవుడు ఎందుకు విడిచిపెడతాడు ప్రియులరా? హల్లెలూయా. ఈ బాధ్యత నీ పైన ఉంది. దేవుడు ఇస్తూ ఉన్నాడు. దేవుడు నీకు ఈ బాధ్యతను ఇస్తూ ఉన్నాడు. దీనిని గట్టిగా పట్టుకోవాలి. ఇట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ. హల్లెలూయా. నీ కుటుంబాన్ని ఎలా నడిపించాలో దేవుని సన్నిధిలో ముందుకు నడిపించాల్సిన బాధ్యత నీ పైన ఉంది. మరి ఆ రోజుల్లో దేవుని సన్నిధికి వచ్చి ఉంటే ప్రియులరు, ఆ రోజుల్లో నేను కానీ నా స్నేహితులు కొంతమంది ఉండేవారు. నాకు తెలిసి నేను వెళ్ళి ఎర్లీ మార్నింగ్ 6 o'clock వెళ్ళి ఫస్ట్ బెల్ నేను కొట్టేవాడిని లూథరన్ చర్చ్ గంట. హల్లెలూయా. బికాస్ ఆఫ్ దట్ వర్క్స్ ఐఎమ్ హియర్. హల్లెలూయా. ఆ రోజు నేను తీసుకున్న నిర్ణయాన్ని బట్టి దేవుడు ఇక్కడ ఉంచాడు. ఆల్టర్ అక్కడ పుల్పిట్ అంతా నేను తూడ్చేవాడిని. అక్కడ కన్స్ట్రక్షన్ జరుగుతున్నప్పుడు రాత్రి అంతా పనిచేసేవారు మేము. హల్లెలూయా, హల్లెలూయా. డెకరేషన్ చేసేవారము. గ్రామం అంతా తిరిగే వాళ్ళము. తెలియని స్థితిలోని ప్రియులరా, 3వ బెల్ కొట్టక ముందే చర్చిలో ఉండేవాళ్ళు. హల్లెలూయా, హల్లెలూయా. అలా ఉన్నప్పుడు కుటుంబాన్ని దేవుడు ఎందుకు కాపాడు ప్రియులరా? దేవుడు ఎందుకు ఆశీర్వదించాడు? టీచ్ యువర్ చిల్డ్రన్ టుడే. హల్లెలూయా. బిడ్డలకు నేర్పించండి, కుటుంబానికి నేర్పించండి, బంధుమిత్రులు నేర్పించండి, సంఘములో తప్పిపోతున్న వారికి నేర్పించండి. ఇవి మంచిది కాదని విషయం నేర్పించండి. హల్లెలూయా, హల్లెలూయా. ఒక్కొక్కడు అంటాడు, నా ఇష్టం అంటాడు. నా బాడీ నా ఇష్టం, నా చేతులు నా ఇష్టం, నా నోరు నా ఇష్టం, నేను తాగుతాను, తింటాను, ఉంటాను, వెళ్తాను, నా ఇష్టం అంటాడు. నీ ఇష్టం అన్నట్టు అయిపోయిందా? వాడిష్టం అయిపోయాడు. చల్లగా వాడు వెళ్ళాడు, తర్వాత తీసుకెళ్ళాడు అందరినీ. ఒక్కొక్కడి తర్వాత ఒక్కొక్కడిని తీసుకువెళ్ళాడు. ఏమీ లేకుండా చేసాడు. ఊళ్ళో సంతోషం లేకుండా చేయడానికి గల కారణము తీసుకున్న వ్యక్తి నిర్ణయం. పిల్లలు, నీ ఇష్టం అంటే కాదు. దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నేను బ్రతికించాలని దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నిన్ను ఉన్నతమైన స్థాయిలోకి నడిపించాలని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నిన్ను చూసి ప్రజలందరూ ఆశ్చర్యపోవాలని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని సన్నిధిలో ఎదిగితే అనేక విషయాలు నేర్చుకుంటారు. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత గొప్ప విషయం ప్రియులారా, ఎంత గొప్ప విషయం అండి. రండి చివరిగా చూడండి, 7వ వచనం చదవండి. వ్యర్థమైన మాటల వలన ఎవడును మిమ్మల్ని మోసపరచనీయకుడి. ఇటు క్రియల వలన దేవుని ఉగ్రత అవిధేయులైన వారి మీదకి వచ్చిన గనుక మీరు అట్టి వారితో పాలివారి ఉండకుడి. మీరు పూర్వమందు చీకటి ఉంటరి, ఇప్పుడైతే ప్రభువునందు వెలుగై ఉన్నారు. చాలండి. పూర్వమందు మీరు చీకటి ఉన్నారు, ఇప్పుడైతే మీరు వెలుగై ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రజెంట్ సిచ్యువేషన్ మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇంతకు ముందు ఏంటో దేవుడు నీతో మాట్లాడలేదు, ఇప్పుడు వెలుగై ఉన్నారు.
పూర్వమందు చీకట్లో ఉన్నారు మీరు, అనేక అలవాట్లు. హల్లెలూయా, హల్లెలూయా. అలవాట్లతో మగ్గిపోతూ ఉంది. హల్లెలూయా. మేము ప్రార్థన చేస్తున్నాం ఏంటంటే మా గ్రామము క్లీన్ విలేజ్ అయిపోవాలి. హల్లెలూయా. నేను ప్రేయర్ చేస్తున్నాను ఏంటంటే ఒక్కడికి కూడా, నేను అనుకుంటున్నాను మొన్న ఒక రోజు దర్శనంలో ఇలా చూడాలనుకుంటున్నాను ఏంటంటే బోర్డు పెట్టాలి, మా గ్రామంలో ఎవరము తాగము. హల్లెలూయా. మా గ్రామంలో ఎవరు కూడా స్మోకింగ్ చేయము, ఎవరు అన్యాయంగా ఉండము. హల్లెలూయా, హల్లెలూయా. నేను దీని కొరకు బాధ్యత తీసుకుని నా శక్తి లోపం లేకుండా పనిచేయాలని ఆలోచనతో ముందుకు వెళ్తా ఉన్నాను. ప్రధాన లక్ష్యం ఏంటంటే ఐ డోంట్ నీడ్ ఎనీ ఫండ్స్. హల్లెలూయా. అక్కడికి డబ్బు కొరకు వెళ్ళట్లేదు, దేని కొరకు నేను వెళ్ళట్లేదు, ఏమీ నాకు అవసరం లేదు. కానీ ఆ గ్రామం పూర్తిగా మార్చబడడం నాకు కావాలి. హల్లెలూయా. అందుకే దేవుడు నాకు జన్మనిచ్చింది, అక్కడి నుంచి ఇక్కడికి వచ్చింది ఏంటంటే దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, గో అండ్ సెట్ ద విలేజ్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. పిల్లరా, ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, నీకు నేను ఏదైతే ఇస్తున్నానో గట్టిగా పట్టుకో, నేను ఏదైతే ఇస్తున్నానో గట్టిగా పట్టుకో, నేను శాశ్వతంగా ప్రేమిస్తున్నాను. దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నా అరచేతుల మీదుగా నేను చెక్కుకుని నన్ను దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. నువ్వు నా మాట ఇశ్రాయేలు, నా మాట వినని ఎడల ఎంత మేలు అని దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మీరందరూ ఒక చోట కూర్చోట్లేదు కనుక ఇంకా ఆలస్యం జరుగుతూ ఉంది. ఇంకా పరిస్థితిని అర్థం చేసుకోవట్లేదు కనుక ఇంకా ఆలస్యం జరుగుతూ ఉంది. ఎందుకు ఆలస్యం జరుగుతుందంటే నిన్ను బట్టి ఆలస్యం జరుగుతూ ఉంది. హల్లెలూయా. నిన్ను బట్టి ఆలస్యం జరుగుతూ ఉంది. దేవుడు నీతో సూటిగా మాట్లాడుతూ ఉన్నాడు. నీ మార్పును దేవుడు కోరుతూ ఉన్నాడు. నీ బాధ్యతను తెలుసుకోవాలని దేవుడు నీకు మరలా తెలియపరుస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఎదుటి తలుపు తెరిచి ఉన్నాను. కమ్ ఇన్ సైడ్, కమ్ ఇన్ సైడ్. వై యూర్ స్టేయింగ్ అవుట్ సైడ్? దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఎందుకు ఎందుకు ఇంకా ఇంకా అక్కడికి వెళ్ళిపోతూ ఉన్నావు? ఎందుకు అలా ఆలోచిస్తూ ఉన్నావు? ఎందుకు లోపల విషయాలను అర్థం చేసుకోలేకపోతూ ఉన్నావు? హల్లెలూయా. నిన్ను ఉద్ధరించడానికి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. పిల్లలు, నిన్ను ఉద్ధరించడానికి నీ జీవితం లేదు గొప్ప అనుభవాన్ని దేవుడు ఇస్తూ ఉన్నాడు. హల్లెలూయా. దేవుని మాటను వినాలి, సంఘ కాపరి మాట జాగ్రత్తగా వినాలి. ప్రియులారా, వాక్యం నేను ముగిస్తున్నాను. చూడండి, ఎరికో కోట గోడలు పడిపోవడానికి ప్రధాన కారణము ఏంటంటే దేవుని మాటను దైవజనుడు విన్నాడు, దైవజనుని మాటను ప్రజలు విన్నారు. దేవుడు ఏం చెప్పాడంటే మీరు 6 సార్లు తిరగండి, 7 సార్లు తిరగండి, ఈ ప్రాకారం చుట్టూ తిరగండి, వాటికి పోయి ఎలా పడిపోతాయి చూడండి. హల్లెలూయా, హల్లెలూయా. గుణపంతో కానీ ప్రొక్లెంతో కానీ పడగొట్టలేదు. పిల్లరా, విశ్వాసంతో పడిపోయిన గోడలవి. హల్లెలూయా. వారి ప్రార్థన శక్తితో పడిపోయిన గోడలు, నిన్ను ఆటంక పరుస్తున్న గోడలను కూల్చే దేవుడు ఏంటో ఉన్నాడు. హల్లెలూయా. నువ్వు బయటికి వెళ్లకుండా ఆపుతున్న ఆశీర్వాదం ఆపుతున్న సాతాను క్రియలను పడగొట్టే దేవుడు ఏంటో ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నేను అనుకుంటూ ఉన్నాను ఏంటంటే యెహోషువ మాట ఆ టీము, ఆ బృందము, విశ్వాసులు, ప్రజలు విని ఉండకపోతే ఇప్పటి వరకు ఎరుకో కోట గోడలు పడిపోయి ఉండేవి కావు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సంఘము యాక్టివ్గా ఉండాలి, సంఘము అలర్ట్గా ఉండాలి, ఉత్సవంగా ఉండాలి. దేవుని సన్నిధిలో ఉంటే ఏం జరుగుతుందో ప్రజలకు బోధించడానికి నువ్వు సిద్ధంగా ఉండాలి. మన బ్రతుకులో పిల్లలు భూలోకంలో మనం బ్రతుకున్నంత కాలం మనం చేయాల్సింది ఏంటంటే దేవుని ఔన్నత్యం కొరకు మనం ప్రకటిస్తూ ఉండాలి. హల్లెలూయా. దేవుని గొప్ప కార్యాల కొరకు మనం ప్రకటించాలి. నువ్వు ప్రకటించాలంటే దేవుని సన్నిధిలో అనేక విషయాలు నేర్చుకోవాలి. చిన్న విషయాల్లోనే ఆగిపోతే పెద్ద విషయాలు నేర్చుకోలేవు. చిన్న ఆశీర్వాదాలతో ఆగిపోతే పెద్ద ఆశీర్వాదాలు స్వతంత్రించుకోలేవు నువ్వు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఎందుకు సూటిగా మాట్లాడుతూ ఉన్నాడు. పిల్లలు, దేవుడు నీతో మాట్లాడుతూ ఇదిగో త్వరగా వచ్చుచున్నాను. 3:20 చదవండి. రెవల్యూషన్ చాప్టర్ 3:20. ఇదిగో నేను తలుపు యొద్ద నిలుచుండి తట్టుచున్నాను, ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని వద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనము చేయదుము. హల్లెలూయా. మధ్యాహ్న కాల సమయంలో దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇదిగో నేను తలుపు నద్ద నిలుచుండి తట్టుచున్నాను, నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు దేవుడు.
నీ హృదయం అనే తలుపును తట్టుచున్నాడు. హృదయం అనే తలుపును తట్టుచున్నాడు. ఆ తలుపు తీయగలవా? తెరిస్తే ఆయన నీతో కూడా భోజనం చేయడానికి, నీ దగ్గర రావడానికి ఆయన సిద్ధంగా ఉంటున్నాడు పిల్లలు. ఒకవేళ ఆయన నువ్వు చేర్చుకోవాలంటే నీలో ఉన్న చెడ్డ క్రియలు వెళ్ళిపోవాలి, నీలో ఉన్న చెడ్డ తలంపులు వెళ్ళిపోవాలి, నీలో ఉన్న అసూయ అనేది వెళ్ళిపోవాలి, గిట్టన తనం అనేది వెళ్ళిపోవాలి, ప్రేమ లేని తత్వం అనేది వెళ్ళిపోవాలి, బాధ్యత లేని తనం అనేది వెళ్ళిపోవాలి. ఇవన్నీ వెళ్ళిపోతేనే ప్రభు నీలోకి రాగలుగుతాడు. హల్లెలూయా, హల్లెలూయా. బాధ్యత లేని వారికి ఏ పని ఎవరు అప్పగించరు. హల్లెలూయా. దేవుడు నీతో సూటిగా మాట్లాడుతూ ఉన్నాడు. దానిని చాలా జాగ్రత్తగా గట్టిగా పట్టుకోవాలి. ఎందుకంటే గర్వం అనేది సాతాను మనలోకి రప్పిస్తాడు. నిర్లక్ష్యం అనేది సాతాను మనలోకి రప్పిస్తూ ఉంటాడు. నిర్లక్ష్యం వలన మనకున్న అభిషేకం పోతూ ఉంది. హల్లెలూయా. నిర్లక్ష్యం వలన మనకున్న పొజిషన్ దెబ్బతింటూ ఉంది. దేవుడు ఎందుకు నీతో మాట్లాడుతూ ఉన్నాడు పిల్లరా? సంఘము, ఫిలదెల్ఫియా సంఘముతో దేవుడు మాట్లాడుతూ హెచ్చరించిన మాటలు మరొకసారి గుర్తు చేస్తున్నాడు. నేను త్వరగా వస్తున్నాను కాబట్టి వాట్ యు ఆర్, జస్ట్ రిమెంబర్. నువ్వేమై ఉన్నావు ఒకసారి జ్ఞాపకం చేసుకో. యు ఆర్ ద సాల్ట్ ఆఫ్ ద ఎర్త్. హల్లెలూయా. యు ఆర్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్. నువ్వు లోకానికి వెలుగై ఉన్నావు, వెలుగై ఉన్నావు. అనేకులు వెలిగించేవాడిగా, అనేకులు వెలిగించేదానిగా నువ్వు ఉండాలని దేవుని ప్రణాళిక. హల్లెలూయా. అంతేగాని ఇక్కడతో నువ్వు ఆగిపోవడం దేవుని ఉద్దేశం కాదు. ఇలా కిందకు వెళ్ళిపోవడం దేవుని ఉద్దేశం కాదండి. ఇంకా ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళాలని దేవునితో, యు ఆర్ ద సాల్ట్ ఆఫ్ ద ఎర్త్. మీరు లోకానికి ఉప్పు అయి ఉన్నారు. ఉప్పు అంటే ఉపయోగకరంగా ఉండాలి. హల్లెలూయా. ఉప్పు అంటే ఉపయోగకరము. ఉప్పు లేనిది ఏది కూడా ఎక్కడ కూడా ఉండదు. ఉప్పు లేని ఇల్లే లేదు ఈ లోకంలో. హల్లెలూయా. కొంతమంది తింటారు, కొంతమంది తినరు. కానీ ఇంట్లో తప్పనిసరిగా తినకపోయినా కొంచెం అన్నా తింటాడు. హల్లెలూయా. ఉప్పు అంటే క్లీన్ చేసేది, ఉప్పు అంటే సహకరించేది. హల్లెలూయా. ఇంత 1000 రూపాయలు పెట్టి చేపలు కొనుక్కొస్తావు, ఉప్పు లేకుండా చేయను. హల్లెలూయా. నీకున్న మురికంతటిని తీసేసేది సాల్ట్. యు ఆర్ ద సాల్ట్ ఆఫ్ ది ఎర్త్. నీ ప్రక్క వాళ్ళకున్న మురుకును తీసేసి బాధ్యత దేవునికి ఇస్తూ ఉన్నాడు. హల్లెలూయా. అనేక మందిని దేవుని సన్నిధికి నడిపించే ఆధిక్యత దేవునికి ఇస్తూ ఉన్నాడు పిల్లరా. హల్లెలూయా. దయచేసి సమయంలో దేవునితో మాట్లాడుతూ ఉన్నాడు. ఇదిగో నేను తలుపు వద్ద నిలుచుండి తట్టుచున్నాను. నా స్వరము విని తలుపు తీస్తే నేను నీ దగ్గరికి వస్తానని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నీకేది కావాలో దేవునికి ఇస్తానంటా ఉన్నాడు.